హాయ్ అండి. ఎగ్ కుర్మా చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేశానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి బాణ పెట్టానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేశానండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టాలి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్, 3 టేబుల్ స్పూన్ పెరుగు, ఇప్పుడు కాజు వేసానండి, జీడిపప్పు వేసాను. ఇవి మిక్సీ పట్టుకుని వాటర్ వేయక్కర్లేదండి, పెరుగు వేసాను కాబట్టి మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, దాంట్లో ఎగ్స్ వేసి ఫ్రై చేశాను. ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి దాల్చిన చెక్క చిన్నదండి, కొద్దిగా మిరియాలు, చిన్న అనాస పువ్వు, 2 యాలక్కాయలు వేసాను, కొద్దిగా జీలకర్ర, ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి ఒక టమాటా పేస్ట్ వాడుకున్నానండి. ఒక టమాటా అయితే సరిపోతుంది. టమాటా పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీలకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నూనె అయితే చూడండి పైకి తేలింది. దీంట్లోనే జీరా పౌడర్, ధనియాల పౌడర్, చిటికెడు పసుపు, సాల్ట్ వేసానండి. టేబుల్ స్పూన్నర కారం వేసాను. టేబుల్ స్పూన్నర కారం అయితే సరిపోయిందండి మాకు. మీకు కారం ఎంత అయితే అని తీసుకోవచ్చు. తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఆనియన్స్ కాజు పేస్ట్ మిక్సీ పట్టానండి, అది పేస్ట్ వేస్తున్నాను. కాజు పేస్ట్, కాజు పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది 10 నిమిషాలైనా వేయించుకోవాలి. మంచి గ్రేవీలా తయారవుతుందండి.
దీంట్లోనే గ్లాసుడు వాటర్ వేస్తున్నాను. మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం కర్రీ అయితే దగ్గర పడిందండి. మొత్తం ఆయిల్ పైకి తేలుతుంది. లాస్ట్లో గరం మసాలా యాడ్ చేశాను. ఈ కర్రీని ఎక్కువగా తిప్పుతూ ఉండాలండి. ఫ్రెష్ క్రీమ్ వేసానండి. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లాస్ట్లో పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేశాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఒకసారి ఎలా చేసి పెట్టండి. ఎగ్ కుర్మా చాలా టేస్టీగా ఉంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎగ్ కుర్మా ఎవరైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసాను కాబట్టి అంత స్పైసీగా ఏమీ లేదండి కర్రీ. లాస్ట్లో పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేశాను. ఇది యాడ్ చేసిన 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు కుక్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి మాకు.